జిల్లా నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం ముందు జన చైతన్య ర్యాలీని విజయవంతం చేయాలని జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మలపల్లి రమాదేవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జన చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన రమాదేవి కంచికచర్ల మండలం పరిటాల అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి ఆనాసాగరం వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, జనవరి 12వ తేదీ వివేకానంద జయంతి మరియు నేషనల్ యూత్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని రమాదేవి తెలిపారు. జన చైతన్య ర్యాలీ మేము 9 అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఎండింగ్ పాయింట్ వరకు ఎక్కడెక్కడ నుండి ఏంటనేది రూట్ మ్యాప్ కూడా మేము ఇప్పుడు మీకు పోస్టర్ ఒకటి రిలీజ్ చేయబోతున్నాము. దాని ద్వారా మీకు ఇప్పుడు మేము చూస్తాము. యాక్చువల్గా జనసేన ఈ జన చైతన్య ర్యాలీ అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ ఇయర్ వివేకానంద జయంతి అంటే నేషనల్ యూత్ డే రోజు ఆయన చాలా దాన్ని ప్రెస్టీజియస్గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన వివేకానంద జయంతి రోజు యూత్ అందరికీ ఒక మోటివేషన్ ప్రోగ్రాం లాగా ఆయన ప్రతి సంవత్సరం చేస్తారు. ఆ మెసేజ్ని మేము కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ దాన్ని ఈసారి ఒక మంచి జన చైతన్య ర్యాలీ అనేది నందిగామలో చేద్దాము అన్న ఒక మంచి ఆలోచనతో మేము ఆ రోజు ర్యాలీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించి మీకు ఏదైనా మీకు ఏదైనా ఉంటే అడగచ్చు నన్ను. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన అన్నది అంటే ఆ రోజు కరెక్ట్గా మనకి నేషనల్ యూత్ డే వచ్చింది. జనసేనలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ యూత్. సో వాళ్ళందరూ ఆ యూనిటీ అండ్ స్ట్రెంగ్త్ తర్వాత ఇక్కడికి నేను వచ్చాక అంటే నేను జనసేన నందిగామకి ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఈ జనసేన ర్యాలీ ద్వారా మేము అందరికీ ఒక చైతన్యం తీసుకురావడం కోసం, తర్వాత జన సైనికులందరూ ఆ రోజు ఒక్కచోట మేమందరం కలుస్తాం. కలవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా చైతన్యవంతం అవుతారు. తర్వాత వాళ్ళని చూసి చాలా మందిని ప్రభావితం చేస్తుంది ఆ ర్యాలీ. ఆ ఉద్దేశం అదండి. పొత్తులో భాగంగా ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ వారికి ఆహ్వానం ఉందా, అక్కడ కూడా ఆహ్వానిస్తున్నారు? అంటే ఇది మేము జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేషనల్ యూత్ డే రోజు ఆయన ఎలా చేస్తారో ఆ ప్రోగ్రామ్ని అలా మేము ఇక్కడ ఒక ర్యాలీ చేస్తున్నాము జనసేన తరఫున. జన సైనిక్స్ అందరికీ వాళ్ళకు ఒక ఆ రోజు వాళ్ళందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందువల్ల మేము